శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం ఈరోజు వీడియోలో కొత్తగా మధురై మీనాక్షి దేవి కోవెల విశిష్టత గురించి తెలుసుకుందామండి. మీనాక్షి మినుముల వంటి కన్నులు కలిగినది, మీనాలు నిద్రపోవు అన్న టాపిక్ పైన ఈరోజు వీడియో ఉంటుందండి. తప్పకుండా చూడగలరు. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కావున దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. మీనాక్షి మినుముల వంటి కన్నులు కలిగినది, మీనాలు నిద్రపోవు. శక్తి రూపమైన మీనాక్షిదేవి తన కంటి రెప్పలు మూసుకున్న మరుక్షణమే ఈ అండపిండ బ్రహ్మాండంలోని చరచరములు నశిస్తాయి. అటువంటి దుస్థితి ఈ లోకానికి ఏర్పడకుండా ఉండడం కోసమే మీనాక్షిదేవి కంటి రెప్ప మూయకుండా సకల ప్రపంచాన్ని కాపాడుతున్నది. మధురై నగర ఆదిదేవత మీనాక్షిదేవి. ఆ దేవత రెప్ప వేయకుండా కాపాడుతుండడం వల్లనే మధురై ప్రజలు రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మధురైని నిద్రపోని నగరంగా పిలుస్తారు. అత్యంత ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక అద్భుతాలతో నిండి ఉన్న ఆలయంగా మధురై మీనాక్షిదేవి ఆలయము ప్రఖ్యాతిగాంచినది. 17 ఎకరాల స్థలంలో ఈ బ్రహ్మాండమైన ఆలయము నిర్మించబడినది. ఈ ఆలయము ఆది కాలంలోనే ఇంద్రునిచే నిర్మించబడినది. వృత్తాసురుని వధించిన ఇంద్రునికి బ్రహ్మ హత్య పాతకము చుట్టుకున్నది. ఆ దోషం నుండి విముక్తి పొందడానికి ఇంద్రుడు కదంబనవనంగా ఉన్న ఈ దివ్య స్థలంలో వెలిసిన స్వయంభూ సుందరేశ్వరుని పూజించి తరించాడు. ఇంద్రుడే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా తిరువెలియాడల్ పురాణం తెలియపరుస్తుంది. మలయధ్వజుడనే మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. మలయధ్వజుడి భార్య అయిన కాంచనమాల అంబికకి పరమ భక్తురాలు. పూర్వజన్మలో అంబికనే తన పుత్రికగా కావాలని కోరుకుంది. ఆవిడ కోరికను తీర్చడానికి అంబిక ఆ యాగగుండము నుండి 3 సంవత్సరాల బాలికగా ఆవిర్భవించింది. అప్పుడు కాంచనమాలకి పోయిన జన్మలో శ్యామలాంబిక తనకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. వరప్రసాదంగా లభించిన ఆ పుత్రికకు శ్యామల అనే పేరుతో అపురూపంగా పెంచారు. కొడుకే లేని కారణంగా ఆ పుత్రికనే పుత్రుడుగా భావించి సకల శాస్త్రములు విద్యలు నేర్పించారు. ఆ బాలిక యవ్వనవతి అయినది. తమ పుత్రిక అతిశయంగా 3 వక్షోజాలు కలిగి ఉండడం చూసిన కాంచనమాల దిగ్భ్రాంతి చెందినది. భగవంతుడిచ్చిన సంతాన సంపద అంబికే పుత్రికగా జన్మించినదని సంతోషిస్తున్న తరుణంలో ఈ విపరీతము ఏమిటి అని భార్య భర్తలు చింతిస్తుండగా ఒక ఆకాశవాణి వినిపించింది. రాజా, విచారించకండి. ఎప్పుడైతే మీ పుత్రిక తన కాబోయే భర్తను చూస్తుందో అప్పుడు 3వ స్థానం మాయమైపోతుంది అని పలికింది. తమ చింత తీరినందుకు భార్యాభర్తలు ఇద్దరూ సంతోషించారు. మలయధ్వజుడు తదనంతరము మీనాక్షిని పాండ్యరాజ్యానికి రాణిని చేశాడు. శ్యామల ఎంతో బాధ్యతగా కంటికి రెప్ప వేయకుండా తన ప్రజలను మధురైని కాపాడుతూ రాజ్యం చేసినందున ఆమెను మీనాక్షి అనే పేరుతో ప్రజలంతా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత శ్యామల అని పెట్టిన పేరు మీనాక్షిదేవిగా మారింది. మీనాక్షి స్త్రీ అయినా ఎంతో దక్షతతో సమర్థవంతంగా పురుషులకు సమానంగా ప్రజారంజకంగా రాజ్యపాలన చేసింది. ఈనాటికి తమిళనాడులో గృహిణి ఆధిక్యత ఉన్న ఇంటిని మధురై అని కీర్తించి చెప్తున్నారంటే మీనాక్షిదేవి పరిపాలన ఎంత విశిష్టంగా ఉండేదో అర్థమవుతుంది. తల్లిదండ్రుల మరణానికి
ముందే చాలా చిన్న వయసులోనే పాండ్యరాజ్యాన్ని ఏలింది. భూలోకంలోని రాజులెందరితోనూ పోరాడి విజయం పొందింది. దేవతలు కూడా మీనాక్షి శక్తి సామర్థ్యాలకు తలవంచారు. చివరికి దేవతల తరపున వచ్చిన ఈశ్వరుని కూడా మీనాక్షి ఎదిరించింది. శివుని చూడగానే ఆమె యొక్క 3వ స్థానము మాయమైపోయింది. మీనాక్షి సుందరేశ్వర రూపంలో ఉన్న పరమేశ్వరుని వరించింది. తర్వాత మీనాక్షి సుందరేశ్వరుల వివాహము అంగరంగ వైభవంగా జరిగింది. మహారాజుగా సుందరేశ్వరుడు, మహారాణిగా మీనాక్షి అనుగ్రహించిన స్థలమే మధురై. ఈ సంఘటనలన్నీ దృశ్యాలుగాను అష్టశక్తి మండపంలో వర్ణచిత్రాలుగాను చిత్రీకరించబడి ఉన్నాయి. మధురై మీనాక్షి దేవాలయంలో ఆగమశాస్త్రముల ప్రకారము అష్టకాల పూజలు జరుగుతాయి. ప్రతి నెల ఎన్నో రకాల ఉత్సవాలు జరగడమే ఈ ఆలయ ప్రత్యేకత. అందులో ముఖ్యంగా చెప్పబడేది చిత్తిర తిరువిల. ఈ ఉత్సవము చైత్రమాసము శుక్లపక్షంలో 9 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుగుతుంది. మొదటి రోజు ధ్వజారోహణ, తర్వాత ప్రతిరోజు మీనాక్షి సుందరేశ్వరులను పలు వాహనాల మీద ఊరేగిస్తారు. 8వ రోజు మీనాక్షి దేవికి పట్టాభిషేకము. ఆ రోజు సాయంకాలము అమ్మవారి సన్నిధిలోని ఉత్సవ విగ్రహానికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు ధరింపచేస్తారు. మహారాణులు ధరించే కిరీటాన్ని అలంకరిస్తారు. నివేదన చేసి పూజలు చేస్తారు. తర్వాత ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, శివాచార్యుల వారు సుందరేశ్వర్ల సన్నిధికి వెళతారు. స్వామి సన్నిధిలోని నవరత్న ఖచ్చితమైన రాజా దండాన్ని మేళ తాళాలతో తీసుకొని వచ్చి అమ్మవారి ఉత్సవ విగ్రహం ముందు పెడతారు. ఇదే అమ్మవారి పట్టాభిషేక మహోత్సవం. ఆ రోజు నుండి 4 మాసాలు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం మాసాలు మీనాక్షిదేవి పరిపాలనగా చెప్తారు. శ్రావణ మాసం మూలా నక్షత్రం నాడు సుందరేశ్వర స్వామి పట్టాభిషేకం జరుపుతారు. అదే నెలలో 9వ రోజున మీనాక్షి సుందరేశ్వర్ల వివాహోత్సవాన్ని కన్నుల పండుగగా మహావైభవంగా జరుపుతారు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉండే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.